కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. చందుర్తి మండలం రుద్రంగి గ్రామానికి చెందిన శ్రావణిపై గత నెల 22న స్కూల్ వెళ్తున్న సమయంలో కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కరీంనగర్, హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసినా రికవరీ కాలేదు. దీంతో ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో చనిపోయింది. వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. అధికారుల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందని అంటున్నారు. డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? సౌమ్య, ఒక చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే ఒక వీధి కుక్కల బారిన పడి ఒక చిన్నారి మృత్యువాత పడడం అనేది ఇప్పుడు చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూల్కి వెళ్తున్న ఒక చిన్నారి, 2వ తరగతి చదువుతున్న చిన్నారి అనుకోకుండా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడడం. దాదాపు నెల రోజులు, దాదాపు 22 అంటే ఇంకొక వారం రోజులు అయితే నెల రోజులు అవుతుంది. నెల రోజుల చికిత్స అనంతరం చిన్నారి మృతి చెందడంతో గ్రామం మొత్తంలో కూడా విషాదోత్సవాలు నెలకొంది. ఇదంతటి కూడా గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేకుంటే అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఎందుకంటే వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉన్న గ్రామంలో అనేక సార్లు పంచాయతీ సర్పంచ్ కానీ తర్వాత అధికారులకు కానీ చెప్పినప్పటికీ కూడా వాటిని నిరోధించకపోవడం వల్లే ఎంతో నిండుబోస్తున్న శ్రావణి దాదాపు 6 సంవత్సరాల చిన్నారి మృత్యువాత పడింది అనేది గ్రామంలో చెప్తున్నమాట. దీనికంతటి కూడా ఎందుకంటే వర్షాకాలం ఆరంభంలో పిచ్చి కుక్కల శైరవ్యూహం కనిపిస్తుంది. అనేక గ్రామాల్లో కూడా గతంలో అనేక సంఘటనలు ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు ఈ చిన్నారి కూడా అదే విధంగా ఒక కుక్క దాడిలో గాయపడి అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఎందుకంటే కరీంనగర్లో కానీ హైదరాబాద్ లో కానీ చికిత్స తీసుకున్నా కూడా ఫలితం లేకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున చనిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సింగారపు గంగారాం, విజయలు వాళ్ళకు 3వ కూతురేమే. ఈ 3వ కూతురు చనిపోవడంతో కూడా తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఆడుతూ పాడుతూ అందరి ముందు కనిపించే చిన్నారి చనిపోవడం అనేది గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి అందరికీ కూడా అధికారులు నిర్లక్ష్యమే కారణం. ఎందుకంటే వీధి కుక్కల్ని కనుక అరికట్టి ఉంటే ఇలాంటి విషాద సంఘటన ఉండేది కాదు. ఇకనైనా కూడా అధికారులు మేల్కొనాలి. రావణ్ లాంటి మరో సంఘటన జరగకూడదనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. సౌమ్య.